హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, చికెన్తో డిఫరెంట్ ప్రాసెస్తో రెసిపీస్ని చేస్తూ ఉంటాం కదా. ఒక్కసారి నేను చూపించబోయే ప్రాసెస్తో పకోడీ చేసి చూడండి, చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఈ రోజు రెసిపీ రోజు ఓపెన్ చేసి వాటిలో మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. చిన్నపిల్లలకైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ అనొచ్చండి. చికెన్తో రకరకాలుగా కర్రీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక్కసారి ఈ ప్రాసెస్తో పకోడీ చేసి చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చికెన్ తీసుకుని దానిని శుభ్రంగా వాటర్తో కడగండి. కడుగుతున్నప్పుడు వాటర్లో కొంచెంగా పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని ఆ వాటర్తో కడిగినట్లయితే చికెన్ అంతా కూడా ఫ్రెష్గా వస్తుంది. నీచు వాసన అనేది ఏమీ లేకుండా చక్కగా ఉంటుంది. అలా కడిగిన తర్వాత వాటర్ అన్నీ తీసేసిన తర్వాత ఇలా నేను చూపించే విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఒక్కొక్క పీస్ని ఇలా వీలైనన్ని సన్నగా ముక్కలుగా చేసుకోండి. కొంచెం పొడవుగా ఉండాలండి. ఇలా నిలువుగా పొడవుగా ఉన్నట్లయితే పకోడీ అనేది చూడటానికి పొడవుగా చక్కగా అనిపిస్తుంది. ఈ విధంగా కట్ చేసి తీసుకోండి. బోన్లెస్ చికెన్ అయితే ఈ పకోడీకి చాలా బాగుంటుందండి. బోన్ ఉన్న చికెన్ అయినా కూడా బోన్స్తో ఉన్న చికెన్తో కూడా పకోడీ చేసుకోవచ్చు. బోన్స్తో ఉన్న చికెన్ అయితే ఇంకా క్రిస్పీగా కరకరలాడుతూ పిల్లలు ఇష్టంగా తినొచ్చు. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకుని గిన్నెలో వేసుకున్నాం కదా, దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. మీ ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. గరం మసాలాకి వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టేంత వరకు బాగా కలపండి. ఇలా మనం వేసిన మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టాలి. అంతవరకు కూడా బాగా కలిపిన తర్వాత గిన్నెకు మూత పెట్టుకుని 1 పావు గంట పక్కన పెట్టండి. మనం వేసిన మసాలాలన్నీ చికెన్ బాగా పీల్చుకుంటుంది. పావు గంట తర్వాత చూద్దాం. ఈ లోపుగా మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు పావు గంట తర్వాత చూసినట్లయితే చికెన్ అంతా కూడా చక్కగా సాఫ్ట్గా వచ్చిందండి. వేసిన మసాలాలన్నీ చక్కగా అబ్జర్వ్ చేసుకుంది. దీనిలోకి 3-4 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి వేసుకోండి. 1/2 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని మనం వేసిన పిండిలన్నీ కూడా చికెన్లో బాగా కలపండి. చికెన్లో ఉన్న తేమతోని పిండి చాలా వరకు కలిసిపోతుంది. ముందుగా వాటర్ యాడ్ చేయకుండా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్లో కలిపిన తర్వాత వేడివేడిగా ఉన్న ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. స్టవ్ మీద కళాయిలో ఆయిల్ పెట్టుకుని కాగించుకుంటున్నాం కదా, దానిలో నుండి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అలా వేసుకుని చికెన్కి బాగా పట్టేంత వరకు కలిపిన తర్వాత వాటర్ అనేవి ఎక్కువగా పట్టవండి. కొంచెంగా 1 టీ గ్లాస్లో సగానికి వాటర్ మాత్రమే పోసుకుని పిండిని మరీ జారుగా కాకుండా ఇలా కొంచెం చిక్కగానే కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ కాగుతుంది కదా, ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని చికెన్ పీసెస్ని అలా ఒక్కొక్కటి ఇలా నేను చూపించే విధంగా విడివిడిగా వేసుకోండి. పకోడీలాగా మొత్తం అంతా ఒకే చోట కాకుండా ఇలా ఏ పీస్ కా పీసే ఇలా ఆయిల్లో పడేలా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టుకుని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోండి. అప్పుడే లోపల వరకు చికెన్ అంతా కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. చికెన్ అనేది మెత్తగా లేకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా ఫ్రై అవుతుందండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని కొంచెం మీడియంలో పెట్టుకుని చేసుకున్నట్లయితేనే క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఇలా ఆయిల్ నుండి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇంకా మిగిలిన ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఇదే విధంగా చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. పిల్లలకి ఫ్యామిలీకి సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఈ చికెన్ పకోడీని ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.